తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వండియాల. నారా లోకేష్ శంకరావం యాత్రకు సర్వం సిద్ధమైంది. ఏదైతే పాదయాత్ర చేపట్టని ఉత్తరాంధ్ర నియోజకవర్గాలే ప్రధానంగా తీసుకొని ఈ రోజు నుంచి శంకరావం యాత్ర అయితే ప్రధానంగా శ్రేణులను సిద్ధం చేసే యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మొదటి కార్యక్రమానికి వేదికగా ఇచ్చాపురం నిలుస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే శంకరావం కార్యక్రమం ప్రారంభమవుతుందో ఆ డయాస్ వద్దనం చూసుకోవచ్చు. ఒక సువిశాల డయాస్ని ఇచ్చాపురం మెయిన్ రోడ్డుకి సమీపంలో ఉన్న రాజావారి మైదానంలో ఏర్పాటు చేశారు. సుమారు 2000కి పైగా పార్టీ శ్రేణులు హాజరవుతాయని ప్రస్తుతానికి చెప్పినప్పటికీ అంతకు మించి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వీరందరూ వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. సువిశాల మైదానంలో 2000 మంది కేడర్ కూర్చొనేందుకు ఏర్పాటు చేసిన అంతకు మించి ప్రజలు కానీ స్థానికులు కానీ వీరందరూ వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నారా లోకేష్ నిన్నటి రాత్రి ఇక్కడ వేదిక వద్దకైతే చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ రోజుతో శ్రీకాకుళం జిల్లాలో 3 చోట్ల ఈ బహిరంగ సభలు జరుగుతుంది. ప్రస్తుతం మొదటి కార్యక్రమం ఇచ్చాపురంలో జరగగా తర్వాత కార్యక్రమం పలాసతో పాటు నర్సంపేటలో కూడా ఈరోజు కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉంది. మొత్తంగా ఎన్నికలకు శ్రేణులు సిద్ధం చేసే విధంగా ఈ కార్యక్రమాలను అయితే రూపొందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఈ శంకరావం సభ స్థలిలో ఉన్నాం. కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఈ శంకరావం కార్యక్రమంపై వారు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. 2024కు మీకు ప్రిపేర్ చేసేందుకు నారా లోకేష్ గారు శంకరావం ఏర్పాటు చేశారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి ఈ కార్యక్రమం? సిద్ధంగా ఉన్నాం. 2024లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఇచ్చాపురంలో అశోక్ని, అలాగే రామ్మోహన్ నాయుడిని పార్లమెంట్ పంపించడానికి, ఇక్కడ అసెంబ్లీ పంపించడానికి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మీరు సిద్ధమని చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అన్ని పథకాలు చేరువ చేసాం, వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే అని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. పథకాలు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటివి ప్రజలు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ ఇంకా తెలుసు. అప్పు చేసి మాకు తలో 2 లక్షలు 3 లక్షలు అప్పు బొర్ర మీద పెట్టేశారు. మరి రాష్ట్రం నాశనం చేశారు. కుక్కల సించిన విస్తరైంది. రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఎక్కడ ఒక పరిశ్రమ లేదు. ఒక 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తారు. ఆ ఇంట్లో ఒక పరిశ్రమ వచ్చి ఒక ఉద్యోగం ఇస్తే ఇంటికి నెలకు 50,000 చెప్పున సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వస్తాయి. ఈ నెలకు 10,000 రూపాయలు అవసరం లేదు అన్నది ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. పచ్చి మోసగాడు తప్పు చేసాము, ఒక్క అవకాశం అని తప్పు చేశాము. ఆ తప్పులు సర్దిద్దుకోవడానికి ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు టీడీపీ నేతతో పాటు రైతు సంఘం నేతగా ఉన్నారు. రైతుల కోసం ఎంతో చేశాం, రైతు భరోసా కానీ మిగిలిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేశామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేసిందా, వైసీపీ చేసిందా? ఒక కార్యకర్తగా మీరేమని చెప్తారు? 2014 నుండి 2019 వరకు రైతులకి ఎక్కడున్నటువంటి ప్రాజెక్టులు కానీ అకౌంట్లు చూసుకుని చాలు, దానికి నిరూపం లేదు. అకౌంట్లు చూసుకుని సరిపోదు. ఎందుకంటే ఉదుత పని కానీ, ఇన్సూరెన్స్ కానీ, రైతుకి అనేక రకాల మొక్కలు కానీ అనేక రకాలైనటువంటి పథకాలు పెట్టి రైతులకు అందించారు. ఏమాత్రం లేదు. ఇప్పుడు ఈ గత ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం అడిగిన తర్వాత ప్రజలు నమ్ముకొని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఇప్పుడు చేశారు. కాబట్టి ప్రజలందరూ విరక్తి మీద ఉన్నారు. ఎప్పటికి ఎలక్షన్ వస్తారు? 2024లో ఎప్పటికి ఎలక్షన్ వస్తే ఎదురు చూస్తున్నారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలి, ప్రజలు బాగుండాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. అక్కడ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్కి వెళ్ళాలి, ఇక్కడ బెందాల అశోక్ గారు శాసనసభకి వెళ్ళాలి. మనకి ఎప్పుడు మళ్ళీ అభివృద్ధి జరగాలని ఎదురు చూస్తారు జనాలు. ఆ విధంగా కన్ను కట్టుకొని ఇప్పుడు అందరూ కూడా కన్ను కట్టుకుని వస్తున్నారు. గ్రామాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరవుతున్నారు కూడా. మీరు చెప్పండి, టీడీపీ శ్రేణులు ఎంత స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నా వైనాట్ 175 క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అయ్యా, వారు చెప్పేవన్నీ టోటల్గా అన్ని అబద్ధాలే. నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాలు చేసేసాడు ఈ రాష్ట్రాన్ని. ఈ దౌర్భాగ్య పరిపాలన పోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం విజయం సాధిస్తుంది. ప్రజల కాంక్ష ఎప్పుడా ఆయన నొక్కే బటను మేము ఎప్పుడు నొక్కుదామా, ఎప్పుడు దించుదామా అనే ఆలోచనతో ప్రజలంతా సిద్ధంగా ఉంటే సంసిద్ధతగా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యుల్నే తన అక్కను పెట్టుకోలేకపోతున్నాడు. పక్కన పెట్టుకోలేకపోతే తల్లిని చెల్లిని పక్కన పెట్టి ఊరందరికీ నా అక్కలు, నా చెల్లెలు, నా తాతలు, నా అవ్వాలంటున్నాడు. ఇది విచిత్రమైన మాట. ఈయన పెద్ద దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. మేము 1982 నుంచి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ చాలా టంగుటూరు అంజయ్య నుంచి జలగం వెంకటరావు గారి నుంచి చాలామంది ముఖ్యమంత్రులు చూసాము. ఇటువంటి దౌర్భాగ్యము, ఇటువంటి కక్ష సాధింపు ఎప్పుడూ లేదండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పుట్టు నుండి ఒక్కసారి మాత్రమే ఎంవి కృష్ణారావు ఆశీస్సులతో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ గెలుపొందింది తప్పించి కానీ
ఆవిర్భావం నుంచి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం సీట్ అండి. ఈ ఇచ్చాపురం నియోజకవర్గం అనేది మా అశోక్ బాబు ప్రజలతో ఎప్పుడూ మమేకమై ఏ కార్యక్రమం వచ్చినా సరే ఆయన ఏ అసెంబ్లీలో ఏదో ఉంటే తప్పించి కానీ ఊర్లో ఉంటే ఖచ్చితం అవ్వాలి. 20 కార్యక్రమాలు ఉంటే 20 కార్యక్రమం రాత్రి 10 గంటల వరకైనా హాజరై వస్తున్నాడు. ఆయన ప్రజల మనిషి. ఈ రోజు నారా లోకేష్ శంకరావం యాత్ర చేస్తున్నారు. ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా కార్యకర్తలను సమాయత్తం చేస్తారు ఎన్నికలకని మీరు భావిస్తున్నారు? సార్, నారా లోకేష్ అనేవారు ఈవేళ ఒక నిప్పు కణకలాగా తయారయ్యారండి. ఆయన శంఖారావాన్ని, ఆయన యువగలం పాదయాత్రను చూసి తట్టుకోలేక ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, బళ్ళు ఇవ్వక, జనాలు రానికుండా మైక్ ఇవ్వక రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడెక్కడో మనం ఆయన యువగలంలో ఆయన స్టూల్ లాక్కున్నారు, ఆయన మైక్ లాక్కున్నారని చూసాం. కానీ ఇక్కడ మేము కూడా ఇప్పుడు అనిపిస్తున్నాం, మా నాయకుడు ఇవాళ వస్తున్నాడని మేము జనాలు స్వచ్ఛందంగా వస్తున్న వాళ్ళు కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నాం. అయినా ఎవరు వింటలేదు. కాకపోతే ఏంటంటే సమయము ఉదయం అయింది, ఇదంతా పల్లెటూరు వాతావరణము. ఈ పొలాలకు వెళ్ళేవాళ్ళు, తర్వాత పిల్లలకి ఇచ్చేసే వాళ్ళ కార్యక్రమం వల్ల కాస్త ఒక అరగంట ఎంతో లేట్ అవుతుందేమో తప్పించగానండి ఖచ్చితంగా విజయవంతంగా ఈ శంఖారావాన్ని జరుగుతుందని ఈ ప్రజలందరూ పార్లమెంట్కి మా నాయకుడైనటువంటి రామ్మోహన్ నాయుడిని కానీ ఢిల్లీకి పంపించడానికి, అలాగే శాసనసభకి ఈయనకి పంపించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడా చంద్రబాబు అని ఎదురు చూస్తున్న జనాలు. ఇది మొత్తానికి కార్యకర్తలంతా కూడా ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు, శంఖారావం ఇచ్చాపురంలో ఈ రోజు జరుగుతున్న మొదటి కార్యక్రమానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 2000 మందికి పైగా కేడర్ పాల్గొంటారని ప్రస్తుతానికి చెప్తున్నప్పటికీ అంతకు మించి ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా కేడర్ ఇక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది. సువిశాల ప్రాంగణంలో ఇచ్చాపురంలో ఈ రోజు అయితే ఈ డయాస్ని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ శంఖారావం మొదటి కార్యక్రమం ఈ రోజు ఇచ్చాపురంలో జరుగుతుండగా, రెండవ కార్యక్రమం ఈ రోజు పలాసలో జరగనుంది. ఈ 2 కార్యక్రమాలు తొలి రోజు షెడ్యూల్ అయితే ఉన్నాయి. రేపటి నుంచి అలా ఉత్తరాంధ్ర ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న శంకరావం యాత్ర ఉత్తరాంధ్ర మొత్తం కొనసాగనుంది. ఏదైతే నారా లోకేష్ పాదయాత్ర పోలిపల్లిలో కొద్ది నెలల క్రితం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ పాదయాత్ర చేపట్టిన ప్రాంతాలన్నింటిలో కూడా ఈ శంకరావం యాత్రను చేపట్టి కేడర్ను 2024 ఎన్నికలకు సమాయత్తం పరిచయ దిశగా కార్యక్రమాలు అయితే నారా లోకేష్ రూపొందిస్తున్నారు. ఈరోజు మరికొద్ది సేపట్లోనే మొదటి కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఇంకోవైపు ఈ కార్యక్రమానికి ఇచ్చాపురంలో టీడీపీ జనసేన కూటమి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా స్థానికంగా వచ్చి 2024కు నారా లోకేష్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో అందుకు తగ్గట్టుగా తామంతా సమాయత్తం అవుతామని, భవిష్యత్తులో కూడా అధికారం తెదేపా జనసేన కూటమిదేనని ఇక్కడ శ్రేణులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.